వెల్కమ్ బ్యాక్ టు వావెక్ టాక్స్. వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా సంబరమే. ఎక్కడ చూసినా కూడా 9 రోజులు ప్రతి గల్లీలో గూడా వినాయకుడుంటాడు. సంబరాలు చేసుకుంటూనే ఉంటారు. అలాగే మా కమ్యూనిటీలో కూడా వినాయక చవితికి రోజుకొక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారన్నమాట. సో, ఒకరోజు తంబోలా కండక్ట్ చేశారు. తంబోలాలో హౌసీ వచ్చింది మాకు. సో, మా బాబయితే వెళ్లి ప్రైజ్ తీసుకుంటున్నాడన్నమాట. అలా ప్రతిరోజు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. తర్వాత రోజేమోంచి సింగర్ 'పరణిక' వాళ్ళ టీమ్ కంప్లీట్‌గా వచ్చి చిన్న పిల్లలతో మ్యూజికల్ ప్రోగ్రామ్ మాట. చాలా పాడారు. చాలా చిన్న 3 ఇయర్స్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోగ్రామ్ అనేది చాలా కండక్ట్ చేశారన్నమాట. సో, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఒకరోజు కోలాటము, ఒకరోజు డాన్స్ అవన్నీ పెట్టున్నారన్నమాట. సో, ఈరోజు అయితే నిమజ్జనం రోజు చూసారు కదా! ఉట్టి కొట్టడం మాట. చిన్న పిల్లలైతే చాలా చాలా బాగా ఆనందంగా ఈ ఉట్టు కొట్టే ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశారు. సో, మా బాబు కూడా చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ పెద్దవాళ్ళు పిల్లలైపోయి, ఈ గణేష్ చతుర్థి మొత్తం అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా కలిపి ఏకధాటిగా సంబరాలు చేసుకుంటారుమాట. సో, ఉట్టి కొట్టేసిన తర్వాత స్వామివారిని ఊరేగించారు. సో, ఊరేగించినప్పుడు కూడా చాలా బాగా మ్యూజిక్ అన్నీ పెట్టి డాన్సులేసి స్వామివారికి చాలా చేశారన్నమాట. అండ్ నిమజ్జనం కూడా స్వామివారిని ఎక్కడైతే పెట్టారో అక్కడే నిమజ్జనం కూడా చేశారు. సో, మొత్తం అంతా ఊరేగించేసిన తర్వాత తీసుకొచ్చి అక్కడ ఒక పాండ్‌లా క్రియేట్ చేసి, ఆ పాండ్‌లో ఈ మట్టి వినాయకుడిననేది నిమజ్జనం అనేది చేశారన్నమాట. సో, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎన్విరాన్మెంట్‌కి ఏమి ప్రాబ్లమ్ రాకుండా అందరూ మట్టి వినాయకుడినే ఇచ్చేస్తున్నారు కదా! సో, మా కమ్యూనిటీలో కూడా మట్టి వినాయకుడినే నిమజ్జనం అనేది చేశారన్నమాట. చాలా అంగరంగ వైభవంగా చేశారు. సో, ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా ఈ 9 రోజులు ఎక్కడ చూసినా కూడా సంబరాలనే చెప్పొచ్చు. ఈ నిమజ్జనం రోజున ఇంకా ఘనంగా వినాయకుడిని వీడుకొల్పిస్తారు. అండ్ మన విఘ్నాలన్నీ పోవాలని చెప్పేసి స్వామివారికి ఈ 9 రోజు అంగరంగ వైభవంగా పూజలు చేసి ఈరోజు సాగనంపుతారన్నమాట. సో, చూసారు కదా! ఒక పాండ్‌లా క్రియేట్ చేసి అందులో వాటర్ ఫిల్ చేసేసి, పువ్వులేసి, పసుపేసి, కుంకుమేసి చాలా బాగా అయితే చేశారన్నమాట. సో, ఫస్ట్ టైమ్ నేనైతే ఎక్కడున్న వినాయకుడిని అక్కడే నిమజ్జనం చేయడం చూడడం నాకైతే చాలా అనిపిచ్చింది. సో, చూడండి మీరు కూడా స్వామివారిని ఎలా నిమజ్జనం చేస్తున్నారో చాలా చేశారన్నమాట. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చాలామంది మా ఛానెల్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.